ఫ్రెండ్స్, ఈ పార్సల్ అయితే వచ్చింది. ఇందులో ఉన్నది ఏంటంటే F64 ఫ్లాష్ బాక్స్ అండి, ప్రోగ్రామింగ్ బాక్స్. ఇది ఒకటి నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు తెలుగులో. ఫస్ట్ అన్బాక్సింగ్ ఈ వీడియో ఎవరి దగ్గర తీసుకున్నానో బాక్స్ వాళ్ళకు కూడా పంపిస్తాను. డెలివరీ టైం లేదని, డ్యామేజ్ అయిందా లేదనేది ఇంకా ఓపెన్ చేస్తాను. ఫస్ట్ తెలుగులో అయితే అన్బాక్సింగ్ వీడియో నాదే అనుకుంటున్నాను. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. నెట్వర్క్ అయితే వచ్చేసింది. వర్టికల్ రమేష్ అమ్మ మొబైల్ రిపేరింగ్ సెంటర్. ఓకే, బాక్స్ చూద్దాం. చాలా స్ట్రాంగ్ బాక్స్ ఫిట్టింగ్ లాగా అయితే ఉంది. ఇదేదో గిఫ్ట్ బాక్స్ ఏంటో, దీనికి ఏంటో తెలీదు, చూద్దాము. మనకి 4 బాక్సులు అయితే వచ్చాయి. దాంతోపాటు మనకి బాక్స్ అయితే వచ్చింది. ఇదే మన బాక్స్. ప్యాకేజ్ అయితే బాగుంది. F64 బాక్స్ ప్లస్ ఇవి వచ్చి అడాప్టర్లు అనుకుంటుంది. జూమ్ చేయను వీటికి. ఇది వచ్చి F64 297 BGA సాకెట్ అండి. ఇది వచ్చి మనకి UFS 254 సాకెట్, UFSకి రైట్ మార్క్ ఉంది. ఇది వచ్చి UFS 153 సాకెట్. ఇది వచ్చి అన్ని EMMCలు 4-in-1 153, 254, 221 ఇలాంటివన్నీ అయితే కనెక్ట్ అవుతాయి. 4 సాకెట్లు అయితే వచ్చాయి, అడాప్టర్ సాకెట్స్. తర్వాత ఇందులో ఏముందో చూద్దాం. ఏదో చైన్ లాకెట్ చూపి, ఏదో లాకెట్ ఇచ్చారు. ఇది గోల్డ్ అయిపోతే బాగున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది మామూలుగా ఏదో గిఫ్ట్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఇది గోల్డ్ అయిపోతే ఇలాంటి బాక్సులు 10 అయితే కొనొచ్చు, అంత వెయిట్ అయితే ఉంది. ఓకే, ఇలాంటిది ఏంటంటే నేనైతే బాక్స్ అయితే కొన్నాను కానీ నాకు భయంగానే ఉంది. ఇది అన్బాక్సింగ్ వీడియో కాబట్టి నెక్స్ట్ దీని సక్సెస్ ఏమైనా వచ్చాయి అని అంటే నేను యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ప్రస్తుతానికి అన్బాక్సింగే వచ్చింది కాబట్టి చాలామంది భయపెడుతున్నారు. అంటే ఇది ఈజీ జెటాక్ కానీ యూఎఫ్ఐ కానీ అన్ని వెనకాలకు తోసి ఇది ముందుకు వస్తుందా, లేకపోతే త్వరగా వెళ్ళిపోయినా మీపీ టెస్టర్ బాక్స్ లాగా వెనక్కి వెళ్ళిపోతుందా అనేది అయితే చూడాలి. అంటే నేననేది ఏంటంటే మనం దివాళీ ఫంక్షన్లో 10,000 వల్ల పేలుతుందా, లేకపోతే నీటిలో పడిపోయిన కాకర పువ్వు లాగా తుస్సుమంటుందో కూడా తెలీదు. ఓకే, ఇదైతే చూసాం కదా. ఒకసారి ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఒకసారి దగ్గర తీస్తాం. మా గోల్డ్ షాప్లో కొన్ని పర్సులు అయితే ఇచ్చారు, F64. ఓకే, ఇదండి F64 బాక్స్ వచ్చి. ఏం తీస్తే ఏమి విరిగిపోతుందో తెలియదు. ఫేస్బుక్లో ఒక అతను సాకెట్ ఇరిగిపోయింది నాదని అయితే పెట్టాడు. అప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాం. ఇది వచ్చి ISP అడాప్టర్ అండి. ISP అడాప్టర్. దీంట్లో ISP ద్వారా UFS కానీ EMMC కానీ ఇందు నుంచి చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఇక్కడ సాకెట్ అయితే క్లిప్పింగ్ అవుతుంది.
ఇది వచ్చి దీంట్లో ఎల్ఈడి, ఇంట్లో స్క్రీన్ ఏ సాకెట్ కనెక్ట్ చేసామంటే ఇందులో చూడొచ్చు. ఆ తర్వాత ఇవి ఆర్జీబీ కలర్ లైట్లు అండి, ఒక 3 కలర్స్ అయితే వస్తాయి దీంట్లో. ఆ తర్వాత దీని కేబుల్ ఎక్కడ ఇచ్చారు, ఇక్కడైతే ఇస్తున్నారు. జిప్ ప్యాకేజ్ అయితే చాలా బాగుంది. ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇదైతే 3.0 యూఎస్బి కేబుల్ అండి. ఇటు 3.0, ఇది 3.0. దీనికి మామూలుగా అయితే లేదు. యూఎస్బి 3.0 సి టైప్ కూడా 5 అంటే మన ఛార్జింగ్ కేబుల్ కూడా పెట్టొచ్చు. కానీ నా సిస్టమ్ కింద ఉంటుంది కాబట్టి ఈ కేబుల్ అయితే సరిపోదు. ఆన్లైన్లో కేబుల్ తెప్పించుకోవాలనుకుంటా, ఇది దేనికి కూడా సరిపోదు. అంటే కంప్యూటర్ పక్కన ల్యాప్టాప్కి యూజ్ అవుతుంది కానీ డెస్క్టాప్కి అయితే యూజ్ అయితే అవ్వదు. 3.0 అనేది మనమైతే కొనాలి. ఆ తర్వాత ఏమి ఇచ్చారంటే ఈ గోల్డ్ చైన్ వేసుకొని తిరగమనికి ఇచ్చారో దేనికో తెలియదు. ఇదైతే గోల్డ్ అయితే బాగుంది. 10 బాక్సులు కొనేయచ్చు దీంతో. ఈ వైర్స్ వచ్చి ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు నాకు. నేను ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను. ఏమైనా 1, 2, 3 ముందు అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. మాక్సిమం ట్రై చేస్తాను. ఇక్కడైతే ఏదో ఉంది, ఇందులో వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇవైతే చూపించినాను. ఇది వచ్చి యూఎఫ్ఎస్కి ఐఎస్పి పిన్అవుట్స్ అండి. ఈ టీఎక్స్, ఆర్ఎక్స్, గ్రౌండ్ ఇవి ఉన్నాయి కదా. ఇదైతే మనకి ఈఎంఎంసి ఐఎస్పి పిన్అవుట్స్. మనకి ఈఎంఎంసి ఎలా ఉంటుందంటే ఇదైతే ఐఎస్పి మనకి చాలా ఈజీగా డైరెక్ట్గా ఉంటుంది. ఇది ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. చూద్దాం ఇందులో ఏమైనా ఉన్నాయి. ఇదిగో ఇటువైపు మెమొరీ కార్డు వేసుకోవడానికి చూపి. ఈ మెమొరీ కార్డు వేసుకోవడానికి ఏమైనా పాటలు ఎక్కించుకుంటారా లేకపోతే ఇంకేం చేస్తారో దాని వర్క్ అయితే నాకు తెలీదు. ఇదైతే ఐఎస్పి వేసుకోవటానికి గడిగడికి తీస్తే పెద్ద స్ట్రాంగ్ అయితే ఇవి లేవు. ఇది ఈఎంఎంసి ఎలా పెడతారో చూద్దాం. సారీ, ఇది మెమొరీ కార్డు, ఇందులో పెడతారనుకుంటా సాకెట్లు. ఇది కూడా ఇందులో కూడా ఇందులో అవ్వట్లేదంటే ఇందులోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సగం అయితే దూరింది. ఇలా అయితే పెడతారు. ఇదైతే బాక్స్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. యూఎఫ్ఎస్ 297 బాక్స్ కూడా. ఇది లేటెస్ట్ మోడల్ చిప్ సెట్ కోసం 297 కండి. బాక్స్ అయితే బాగున్నాయి. కాకపోతే బాడీ అయితే ఈజీ జెటాక్ బాక్స్ అంత స్ట్రాంగ్ అయితే నాకైతే అనిపించట్లేదు. ఈ పిన్ ఇరిగిపోయిందంటే మొత్తం మొబైల్ అంటే సెట్ నా 60,000 రూపాయలు. సారీ, ఇది 60,000 రూపాయలు ఇచ్చి అయితే కొన్నానండి. మనకి బాక్స్ సెటప్తో పాటు 60,000 కరెక్ట్గా పడుతుంది. మనకి బాక్స్లో ఏమొద్దు, ఓన్లీ యూఎఫ్ఎస్ చిప్ సెట్. ఈ బాక్స్ యూఎఫ్ఎస్ అనేది ఆర్ఎక్స్ ఐఎస్పి అడాప్టర్తో అయితే మనకి హాఫ్ రేట్లో వస్తుంది. కానీ మనం బాక్స్లో అన్నీ తెప్పించుకున్నాం కానీ మనకి 60,000 అయితే పడుతుంది. దీన్ని ట్రై చేశాక సక్సెస్ వీడియో ఏదైనా ఉంటే నేనైతే పెడతాను. ఓకేనా? పాజిటివ్. ఈ బాక్స్ మనకి 60,000 అయితే పడింది. నేను జెడ్ఎస్ మాలిక్ ఇండియన్ డీలర్ చాలా మంది ఉన్నారు. జెడ్ఎస్ మాలిక్ దగ్గర అయితే తీసుకున్నాను. పక్కన అయితే ఆయన స్క్రోలింగ్లో నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇది బుక్ చేసిన వెంటనే రాలేదండి. నేను మార్చ్ 11th అమౌంట్ వేస్తే ఇప్పుడు పంపించారు ఈ బాక్స్. కానీ నేను ఈజీ జెటాకే బాగుంది అని నేను అనుకుంటాను. దీని సక్సెస్ చూసిన తర్వాతే దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి
నేను విన్న మట్టుకే చెప్తున్నాను. అడ్వాంటేజ్ అంటే స్పీడ్ ఉంటుంది అంతే. ఈఎంఎంసీ పర్పస్ మాత్రం అన్ని బాక్సుల్లో సేమ్ ఉంటుంది. యూఎఫ్ఎస్కి అయితే ఫాస్ట్ ఉంటుంది. ఈ జెట్3ఎక్స్లో ఈజీ జెటాక్లో మనకు ఒక 2 గంటల పని పెట్టేది ఇందులో 10-15 గంటలు అయితే అయిపోతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉందని నేనైతే విన్నాను, అందుకని తీసుకున్నాను. ఇందులో జీరో నాలెడ్జ్, ఎందుకంటే నేను యూఎఫ్ఐ బాక్స్ ఒక్క నిమిషం ఉన్నది పాజిటివ్ అలా ఉంచి పర్లేదు చెప్తాను. నేనైతే 2018 నుంచి యూఎఫ్ఐ బాక్స్ అయితే వాడుతున్నాను. ఈజీ జెటాక్ గురించి నేను వాడలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ నేను నా ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి చాలా ఈజీగా ఉంది. ఇందులో అడాప్టర్ ప్రాబ్లం వస్తుంది. ఓన్లీ ఈఎంఎంసీఏ, యూఎఫ్ఎస్ చిప్ సెట్ సాకెట్ అయితే నేను తీసుకోలేదు, కానీ దీని పని అయిపోయింది అనుకున్నారు. సరిగ్గా జీజీ జెటాకి పోటీ ఇచ్చే బాక్స్ మాత్రం నాకు తెలిసి ఇదే ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఈఎంఎంసీ అనేది యూఎస్బి మెథడ్ కూడా చాలా ఈజీగా వచ్చింది. నాకు అడిగితే యూఎఫ్ఐ నేను అమ్మేసి తీసుకుందాం అనుకున్నాను, కానీ యూఎఫ్ఐ అమ్మే ప్రసక్తే లేదు. ఇది ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు దీనికి ఒక ట్రెండ్ వచ్చింది కాబట్టి. అందులో దీనికి కూడా 2 years వరకేనంట. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం 2 years వరకే. ఇప్పటి వరకు ఆ 2 years లోపు ఎన్ని మొబైల్స్ అవుతాయో అన్నీ అయితే 2 సంవత్సరాల వరకే అవుతాయి. ఏదైనా అప్డేట్ వస్తే అప్డేట్ వస్తే దానికి ఇయర్లీ మన యూఎంటీ ప్రో అన్లాక్ టూల్ లాగా 1200-1300 ఇయర్లీ ఒకసారి అయితే మనం ఆఫ్టర్ 2 years యూజ్ చేసిన 2 సంవత్సరాల తర్వాత అయితే కొట్టుకోవాలి అని చెప్పారు. ఈ అడాప్టర్లు ఎన్ని కొన్నా సరే ఇవి పోతున్నాయి కాబట్టి దానివల్ల నేను తెస్తే ఈజీ జెటాక్ తెద్దామని 100% అనుకున్నాను. కానీ నాకు నా మంచి కోరే ఒక ఫ్రెండ్ ఉన్నారండి వైజాగ్లో. ఆయన ఒకసారి తెచ్చియండి అంటే నాకు ఏమీ తెలియదు సార్, ఇందులో నాకు జీరో నాలెడ్జ్. ఇందులో అయితే ఆడుకుంటాను, యూఎఫ్ఐలో ఆడుకుంటాను, కానీ దీంట్లో F64 కొత్త బాక్స్ కనీసం ఈజీ జెటాక్ యూఎఫ్ఎస్ ఎప్పుడైనా చేసున్నా సరే ఎంతో కొంత ఐడియా ఉంటుంది. లాజికల్ ఫైల్స్ ఉంటాయి కదా. ఈఎంఎంసీ అంటే మనం ప్రోగ్రామింగ్ అయితే ఈజీ. నాకు ఇందులో లాజిక్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి నేను ఈజీ జెటాక్ కూడా వాడలేదు. డైరెక్ట్గా అంటే చెరువు లోతు తెలియకుండా దూకేసినట్టు ఉంది నా పరిస్థితి. అది తేరుకుంటానా మునిగిపోతానా అనేది కొద్ది రోజుల్లో అయితే తెలుస్తుంది. మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను. వెంటనే ఏమీ తెలీదు. ఓకేనా? ఎవరైనా బాక్స్ తెచ్చుకోవాలంటే జడ్ఎస్ మాలిక్ అనే ఇండియాలోనే ఆయన నెంబర్ అయితే పైన అయితే ఇస్తున్నాను మీకు. ఆయన బాగుందా లేదా, డెలివరీ ఇచ్చేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయితే రెస్పాన్సిబిలిటీ ఆయన ఉంటుంది కాబట్టి అందుకని ఈ వీడియో చేశాను. 2 కలిపి అప్లోడ్ అయితే చేస్తాను. ఇందులో ఇది ఒక సాకెట్ అయితే ఉంది. ఇదే సాకెట్, ఇది EFS 254 అండి, BGA 254. హాట్ యూఎఫ్ఎస్లకి అన్నిటికీ మ్యాక్సిమం ఇదే వస్తుంది 254. అన్ని సాకెట్లు ఒకేలాగా ఉంది. దీనిపైన అయితే రాసుంది BGA 254. చూపించినాను 297. ఇది వచ్చి 153. ఇది వచ్చి ఈఎంఎంసీ 4-in-1 ఉంటుంది. ఈఎంఎంసీ 254, 153, 162, 186 అంటే ఇటు రావట్లేదు కాబట్టి 221 మనకి ఎక్కువగా ఫస్ట్ వచ్చేది 221, 254, EMC 3. ఇప్పుడైతే నేను ఎంతవరకు ఈ సాకెట్ అయితే నేనైతే వాడలేదు. దాని సాకెట్ అయితే బాగానే ఉంది. కాకపోతే సాకెట్లతో కొంచెం జాగ్రత్త అని నా ఫ్రెండ్ అయితే చెప్పారు. దీనికి సంబంధించిన మన ఐసీ చిప్ లెవెల్ మనకి ఐసీ ఫ్రెండ్కి అయితే ఎలా ఇచ్చారో అలా అయితే ఐసీ సైజుని బట్టి ఇందులో పెట్టుకోవడానికి సాకెట్స్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, తెలుగులో బాక్స్ రివ్యూ దీని మీద మన క్రిస్ మొబైల్ ఆయన విజయవాడ ఆయన చేశారు, కానీ అదేంటంటే కొనొచ్చా లేదా అనేది అని ఆయన చెప్పారు. ఆయన సజెషన్ కూడా మనం వినాలి. కానీ ఆయన వీడియో చేసేసరికి నేను ఆల్రెడీ అమౌంట్ వేసేసాను. 2-3 days అయింది. నేను అమౌంట్ వేసేసి 15 days అయింది. నేనైతే ఈజీ జెటాక్ తీసుకుందామని ఉన్నాను. ఒకవేళ ఇది నా చేతిలో అవ్వట్లేదు, నేను ఇందులో ఫెయిల్ అయ్యాను అంటే ఈజీ జెటాక్ అయితే పక్కాగా సెకండ్ హ్యాండ్ అయినా తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే 10 మందికి
షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకి అవుతుంది. కాకపోతే సక్సెస్ రివ్యూ అయితే కాదు, ఇది ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో. ఇది ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియో ఒక 10 days తర్వాత అయితే నేను పెడతాను. ఓకేనా ఫ్రెండ్, బాయ్, జై.